ప్రైజ్ ద లార్డ్. మత్తయి 3వ అధ్యాయంలో చూస్తే, ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ ప్రదేశమందంతటా అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన మార్గాలను సరాలము చేయుడని యోహాను దేవుని చేత పంపబడిన దూతగా, దేవుని చేత పంపబడిన ప్రవక్తగా దేవుని వెలుగును, సువార్తను ప్రకటిస్తున్నారు. ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల, నా వెనక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు, శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు కూడా నేను అర్హుడను కానని యోహాను సత్య సువార్తను బహుబలంగా భయము లేకుండా దేవుని కోసం తెగించి ఆయన సువార్తను ప్రకటించారు. అనేక మందిని, యెరూషలేము ప్రజలను, యూదయ ప్రదేశం అందంతటా ఉన్న వారిని ఆయన బోధ చేత అనేకులు యోహాను దగ్గరికి వచ్చి బాప్తిజం పొందిరి. స్వయాన యేసు ప్రభువు కూడా యోహాను బోధలు విని యోహాను చేత బాప్తిజం పొందినప్పుడు దేవుని స్వరము పరలోకము నుంచి వినబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించి ఉన్నానని. అలాంటి గొప్ప సేవ చేసిన యోహాను ప్రభువు మార్గమును సిద్ధపరచమని, ఆయన మార్గాలను సరాలం చేయమని, క్రీస్తు సువార్తను ప్రకటించమని గొప్ప అద్భుతమైన పరిచర్య చేశారు. అవును, మనందరికీ, క్రైస్తవులకి, విశ్వాసులకి యోహాను ఒక గొప్ప రియల్ ఇన్స్పిరేషన్. యోహానులాగా దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. దేవుని కోసం ఒక మాట చెప్తే దేవుడు నీకు 100 మాటలు ఇస్తాడు. దేవుడి కోసం ఒక అడుగు వేస్తే దేవుడు నీకు 100 అడుగులు వేసి నిన్ను ధైర్యముతో నింపి, జ్ఞానముతో నింపి, ఆయన సేవకు, ఆయన సువార్త ప్రకటించడానికి, ఆయన రాజ్య సువార్తను సరాలం చేయడానికి, ఆయన మార్గమును సిద్ధపరచడానికి దేవుడు నిన్ను కూడా యోహానులాగా వాడుకుంటాడు. మరి యోహాను గొప్ప సేవ చేశాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇలా స్త్రీలు కనిన దానిలో యోహాను కంటే గొప్పవాడెవడనూ లేడని దేవుడు యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి దేవుని కోసం నిలబడితే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను కూడా వాడుకొని ఆయన రాజ్య సువార్త సరాలం చేయడానికి, ప్రభువు మార్గము సిద్ధపరచడానికి తప్పక సహాయం చేస్తాడు. ఆమేన్.